ఈ రోజు మా రెస్టారెంట్ లో చిన్న ఫంక్షన్ కి 70 మెంబర్స్ కి అయితే క్యాటరింగ్ అయితే చేస్తున్నామండి. క్యాటరింగ్స్ ఎలా చేస్తామో ఈ వీడియోలో అయితే చూడండి. ఆయిల్ చూస్తున్నారండి ఎంత ఫ్రెష్ గా ఉందో. మేము ఫ్రెష్ ఆయిల్ యూస్ చేసే చేస్తాం ప్రతి ఒక్క ఐటమ్ కూడా. మేము ఒక్కసారి క్యాటరింగ్స్ యాక్సెప్ట్ చేసామంటే ఎలా పడితే అలా చేసేవ్వమండి. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా మాకు చాలా వాల్యుబుల్ అండి. కస్టమర్ సాటిస్ఫై అయ్యి మళ్ళీ మాకు రిపీట్ ఆర్డర్ ఇవ్వాలని మా కోరిక అండి. అందుకే క్వాలిటీ విషయంలో క్వాంటిటీ విషయంలో మీ అసలు రాజీయే పడం. మెయిన్ గా కుకింగ్ ప్రాసెస్ లో అండి మేము ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ అస్సలు యూస్ చేయకుండా చేస్తాం ప్రతి ఒక్క ఐటమ్ కూడా. మా దగ్గర వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఎందుకు అంత మైల్డ్ స్పైసెస్ తో టేస్టీగా ఉంటాయంటే మేము నేచురల్ ప్రాసెస్ లో పుచ్చపప్పు, జీడిపప్పు, కోకోనట్ పేస్ట్ అయితే యూస్ చేసి చేస్తాం కాబట్టి. కంపల్సరీ గీ కూడా అన్ని ఐటమ్స్ లో యూస్ చేస్తామండి. ఇంకా ఐటమ్స్ విషయానికి వస్తే వామాక్ తో చేసిన బజ్జీ, చిప్స్, చక్కెర పొంగల్, బగారా రైస్, వైట్ రైస్, చికెన్ కర్రీ, రోటి పచ్చడి, బీట్రూట్ ఫ్రై, బెండకాయ కర్రీ, మామిడికాయ పప్పు, బీట్రూట్ రసం, తమిళనాడు స్టైల్ సాంబార్, చెప్పిన అన్ని ఐటమ్స్ కూడా కస్టమర్ కి కావాల్సిన కస్టమైజేషన్ అయితే చేసి ఇచ్చాం. కరెక్ట్ గా లంచ్ టైం కి మొత్తం అంతా అయిపోయి ప్యాకింగ్ కూడా చేసేసి ఇంకా లోడింగ్ అయితే చేసాం. ఇంకా మీ ఇంట్లో ఏం అకేషన్ ఉన్నా డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. క్యాటరింగ్స్ ది బెస్ట్ గా చేసి పెడతాం. మా రెస్టారెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మొగల్ రాజ్పురం పాలిక్లినిక్ రోడ్ లోనే ఉంటుందండి. విహారాస్ కిచెన్ అని ఇంకుంటారండి.